గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు చేస్తున్నారమ్మా. దోశలు తినేసాను. టిఫిన్ చేసేసి ఇంకా హెయిర్ ఆయిల్ అయిపోయిందండి. ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిందండి. బాటిల్లోకి స్టోర్ చేసేసుకుంటున్నాను. కాసేపు పక్కన పెట్టేసి చల్లారినాక ఇంకా ఆఫ్టర్నూన్ అన్నం వండాలని చెప్పేసి బియ్యం కడిగి పెట్టేశానండి. ఇంకా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా అని చెప్పేసి ఒకేసారి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను జుట్టుకి. బాగా కుదులులోకి పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే మంచిగా ఆయిల్ అంతా పడుతుంది. అది కాక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఎంత హెయిర్ ఆయిల్ యూస్ పెట్టినా కానీ అదంతా డ్రై అయిపోతూ ఉంటుందండి. కాబట్టి డైలీ నూనె పెట్టుకుంటేనే మంచిది. ఇంకా నేను ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. నిన్న తలస్నానం చేశాను, ఆయిల్ లేదు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు పెట్టుకుంటున్నాను అన్నమాట ఒకేసారి. ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కానీ ఒక 10 నిమిషాలు కానీ అలా ముడేసుకొని ఒక పక్కన వదిలేస్తే ఆ ఆయిల్ అంతా బాగా పడుతుందండి. ఒంట్లో ఏదన్నా వేడున్నా కానీ మొత్తం పోతుంది. ఇంకా నేను ఆయిల్ పెట్టేసుకొని ముడేసేసుకొని కాసేపు ఆగిన తర్వాత జడేసుకుందాం అనుకున్నాను. ఇంకా అంతలోకి మార్నింగ్ టిఫిన్ చేసినవి, ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న అంట్లో అవన్నీ ఉన్నాయి కదండి, అవి మొత్తం శుభ్రంగా కడిగేసుకుందాం అని చెప్పేసి ఆ బకెట్లో ఉన్న నీళ్ళు సరిపోలేదండి. అందుకని చెప్పేసి మళ్ళీ నీళ్ళు కొట్టుకున్నాను. ఇంకా శుభ్రంగా అంట్లన్నీ కడిగేసి దాంట్లో వేసేసుకొని అక్కడ పక్కన పెట్టేసుకున్నాను. అంతలోకి అన్నం పొంగు వచ్చిందండి. అన్నం ఉంచేసి ఇంకా వేరే పనులు చేసుకుందాం పొయ్యి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలా అన్నం ఉంచేటప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.